స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవరాత్రం కాపాడుతూ వస్తుంది కొందనాలు చెల్లిస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 11-12 వచనం ప్రకారం ప్రభా, సంవత్సరం ఆది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ కన్నులు మా పైన ఉంచి ఆ కష్టములలో, దుఃఖములలో, బాధలలో ప్రభా, అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితులలో మీరు మాకు చాలినంత దేవుడుగా ఉండి ప్రభా నడిపించి సజీవంగా ఉంచుకొని కాపాడుతూ ప్రభా మమ్మల్ని మీ ఇంటికి నడిపించినందుకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా దయగల తండ్రి, కృపగలిగిన మా యేసుక్రీస్తు ప్రభా, మరి ఎబ్రోను మొదలుకొని ప్రపంచమంతా జరిగే ప్రతి పరిచయను దీవించి ఆశీర్వదించండి. ఆయా స్థలాల్లో నిలబడుతున్న దాసులను, సేవకులను, పరిచారకులను మీ యొక్క ఆత్మతో నింపుతున్నామని ప్రార్థిస్తున్నాం. గేట్ దగ్గర పరిచయం చేసేవారు, చెప్పుల స్టాండ్ దగ్గర పరిచయం చేసేవారు, వంట పరిచయం చేసేవారు, సండే స్కూల్ పరిచయం చేసే టీచర్ల కొరకు ప్రార్థిస్తున్నాం. మీ పరలోక తలంబుతో నింపుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభు ఈ దినమున మీ నామమున మహిమ కలిగినట్లుగా అన్ని చోట్ల పరిచయను జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. కడప రాయలసీమ హెడ్ క్వార్టర్ బేర్షెబా ప్రార్థన మందిరం కొరకు ప్రార్థిస్తున్నాం. సంఘం కొరకు, ప్రభా పెద్దల కొరకు, విశ్వాసుల కొరకు దేవా, మరి అక్కడ నిలబడుతున్న దాసులను మీ పరలోక తలంబుతో నింపుతున్నామని ప్రార్థిస్తున్నాం. కోస్తా ప్రాంతాల్లో, తెలంగాణ, ఆ రాష్ట్రాల్లో, దేశాల్లో నలుమూలల ప్రభా పరిచయం జరుగుతుండగా సహాయం చేయండి. పరిచయం ద్వారా, ఆరాధన ద్వారా మీ నామమునకు మహిమ కలిగినట్లుగా మీరే పరిచయం జరిగిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. మాకు కాదు యెహోవా, మాకు కాదు, మీ కృపను బట్టి, మీ సత్యమును బట్టి మీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావం కలిగినట్లుగా పరిచర్యను మీరు జరిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా, కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ప్రభా పాటల ద్వారా మిమ్మల్ని మేము స్తుతిస్తుండగా, ఆరాధిస్తుండగా మా గొంతుకలు, మా స్వరపేటికలు, నాలుకలు, పెదవులు ముట్టండి. మీ రక్తంతో ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. వాయిద్యాల వాంఛ విషయంలో మాకు కూడా జ్ఞానం దయచేయండి. దేవ, సమయానికి వచ్చినటువంటి మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. సమయానికి ప్రభా సకాలానికి అందరూ కూడా వచ్చినట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల తండ్రి, వారి హృదయాలను ప్రేరేపించండి, వారి హృదయాలను త్వరపెట్టండి, వారి హృదయాలను మీరు నడిపిస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా. దయగల తండ్రి, వారమంతా కాపాడుతూ వస్తున్నారు. ప్రతి విధమైన నష్టము, శోధన, కీడ, అపాయం నుంచి, తెగులు నుంచి, కనిపించి కనపరాని అంధకార చీకటి శక్తుల ప్రభావం నుంచి, మాకు తెలిసి తెలియక ఎన్నో అపాయంలో నుంచి మీరు తప్పించి కాపాడుతూ వచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దయగల తండ్రి, మరి వాక్య విలువలో మిమ్మల్ని ఆరాధించకు సహాయం చేయండి. యోగకరమైన రీతిలో బలంలో పాలు పొందుటకు మీరే కృప చూతురమ్మని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మా దేహాలను రక్తంతో ప్రోక్షించండి. మా దేహములకు మీ యొక్క పునరుత్థాన శక్తి బలం దయచేయండి. గంగమ్మ గారి కూడా ప్రార్థించడం ఆరోగ్యం దయచేయండి ప్రభా. వెంకట సుబ్బమ్మ గారు ప్రార్థించడం ఆరోగ్యం దయచేయండి. బన్నబాసంకుల కొరకు ప్రార్థించడం ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి సిస్టర్ కిరణ్ మై కొరకు ప్రార్థించడం, సంఘ ప్రార్థన ఆలోకించి మీరు ఇచ్చిన ప్రసవాన్ని బట్టి వందనాలు తెలుస్తున్నాం ప్రభా. మరి కృప చూపండి. సండే స్కూల్కి వచ్చే ప్రతి బిడ్డ కూడా ఆత్మీయంగా వర్ధిల్లుటకు, ఆత్మీయంగా వారు సిద్ధపాటు అవటకు సహాయం చేయని ప్రార్థిస్తున్నాం. మానవ సంబంధమైన తలంపులు తండ్రి, మరి ఎక్కడ కూడా మరి పని చేయకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. కృప చూపండి. ముందున్న సమయం దీనకరంగా వచ్చామని మా ప్రియ ప్రభు, అద్వితీయ కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాట సంఖ్య స్తుతి మహిమ ఘనత నీకే. పాట పాడుకుంటాం ప్రియులారా. నూట 75 ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 175.
స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. ప్రేమాంగరము ఉత్సాహించి సంతోషించెదము. ప్రేమాంగరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెదని. స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదవు. నీవొక్కడవే గొప్ప దేవుడవు. ఘన కార్యములు చేయుదవు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీవు మేము ఆనందముతో ఆరాధించెదము. నీవు మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. నూతనముగా దినము నిలచు నీదు వాత్సల్యతమాపై. వ్యాధిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. వ్యాధిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు. నీతితో మా స్తుతులార్పించెదము. ఆశ్చర్య ప్రభువా, ప్రీతితో మా స్తుతులార్పించెదము. ఆశ్చర్య ప్రభువా, స్తుతియు మహిమా ఘనతా నీకే యుగ యుగముల వరకు.
ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవే మాకు పరమ భక్తుడవై, నీ చిత్తము నెరవేర్చితివి. నీవే మాకు పరమ భక్తుడవై, నీ చిత్తము నెరవేర్చితివి. దేవమునిచి నడిపించితివి నీ ఆత్మద్వారా. దేవమునిచి నడిపించితివి నీ ఆత్మద్వారా. నడిపించెదవు సమభూమి గల దేశములో నన్ను, నడిపించెదవు సమభూమి గల దేశములో నన్ను. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, భరించితివి శ్రమలు ఓర్చితివని మా కొరకు. భరించితివి శ్రమలు ఓర్చితివని మా కొరకు. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము. స్తుతియు మహిమ ఘనత నీకే యుగయుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా. ప్రభు గొప్ప కార్యములు చేసినని పాట చూడండి ప్రియులారా. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 242 దయచేసి చూడండి ప్రియులారా. పాత పాటల పుస్తకం 240. గొప్ప కార్యములు చేసిన నీ మనము సాధించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే
స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము దైవ కార్యములు జనముల మధ్య ఆశీర్వదించుము దైవ కార్యములు జనముల మధ్య ఆశీర్వదించుము దేవుని ఆశయ కార్యము మనలో ధ్యానించి పాడెదము దేవుని ఆశయ కార్యము మనలో ధ్యానించి పాడెదము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము సన్నమానములాతును సద్దుతించుచు ప్రభుని సంగీతగానములాతును సద్దుతించుచు ప్రభుని సీతారా స్వరమంగళములతో ఆర్భాటించెదము సీతారా స్వరమంగళములతో ఆర్భాటించెదము స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము మన భారములనియు తొలగించి ఘన కార్యములను చేసే మన భారములనియు తొలగించి ఘన కార్యములను చేసే దినమెల్లా పాడుచు ఘన పరచెదము సాధించెదమిలలో దినమెల్లా పాడుచు ఘన పరచెదము సాధించెదమిలలో స్తోత్రములు ఇంతవరకు కాచే స్తోత్రములు ఇంతవరకు కాచే పాత్రులముగా సేవితుము పాత్రులముగా సేవితుము నూతన కార్యములు చేయువాడు ప్రభువాచర్యకరుడు
బలమగు కార్యములు చేయువారాయని ధైర్యముగా పడెదం. బలమగు కార్యములు చేయువారాయని ధైర్యముగా పడెదం. స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవించుము. ప్రేమా సౌందర్యము గలవాడు చేమాపునిచువాడు. ప్రేమా సౌందర్యము గలవాడు చేమాపునిచువాడు. మహిమైశ్వర్యములు గలవారాయని మహిని పొగడెదము. మహిమైశ్వర్యములు గలవారాయని మహిని పొగడెదము. స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవించుము. పాత్రులముగా సేవించుము. మనకేనో వాగ్దానములిచ్చి మనమను వాంఛించితిమి. మనకేనో వాగ్దానములిచ్చి మనమను వాంఛించితిమి. ఘనత మహిమా ప్రభావము ప్రభువునకు. హల్లెలూయా ఆమేన్. ఘనత మహిమా ప్రభావము ప్రభువునకు. హల్లెలూయా ఆమేన్. స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవించుము. పాత్రులముగా సేవించుము. ప్రభు గొప్ప కార్యములు చేసినని మనము సాధించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెను. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెను. స్తోత్రములు
సేవింతుము ఆకులముగా సేవింతుము ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో ప్రియులారా 258 ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించుదాము. ఈ మధ్య వచ్చిన కొత్త పాటల పుస్తకంలో 258, అంతకుముందు పాటల పుస్తకంలో 256 ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించుదాము. భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. సకలముగా మన ప్రభు యేసు నూతన దీవెనలను సకలముగా మన ప్రభు యేసు నూతన దీవెనలను ఖ్యాతిగాను సగే మనకు ఖ్యాతిగాను సగే మనకు స్తుతించెదము యేసుని స్తుతించెదము యేసుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని నూతన అనుభవములతో ఖ్యాతిగా సర్వశక్తుని ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము. సేకి భక్తుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. సేకి భక్తుడు మన ప్రభు యేసు నిత్యమును దీవించును. రక్షించును మనలను తానే రక్షించును మనలను తానే సంపూర్ణముగా
సంపూర్ణముగా కాదు సత్యవంతుడు మన ప్రభువు మాతా తపని మహారాజు సత్యవంతుడు మన ప్రభువు మాతా తపని మహారాజు ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఎన్ని శోధనలు దాన్ని మనలను విడిపించును ఎన్ని శోధనలు కూడిను దాన్ని మనలను విడిపించును శోధింపబడెను యేసు శోధింపబడెను యేసు తన సహాయమునొసగు తన సహాయమునొసగు అనుపమవలె ప్రభు కార్యం నిత్యము నిలచును మనతో అనుపమవలె ప్రభు కార్యం నిత్యము నిలచును మనతో ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము శక్తిమంతుడు మన ప్రభు యేసు కాపాడును శక్తిమంతుడు మన ప్రభు యేసు కాపాడును నిర్దోషులనుగా ప్రభువు నిర్దోషులనుగా ప్రభువు నిలుపును తన మహిమతో నిలుపును తన మహిమతో అలచూను తన కృపలను ఎన్నాడు విడువడు తలచూను తన కృపలను ఎన్నాడు విడువడు మనలా ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదము తూగిన భక్తులారా మీరు భంగపరచు శత్రువుపై తూగిన భక్తులారా మీరు భంగపరచు శత్రువుపై జయము జయము జయముపై చాతుడి జయ
జయము జయవాణి ప్రభుకే జయము జయవాణి ప్రభుకే యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా యుగ యుగములు మన ప్రభుకే హల్లెలూయా ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదా ఓ భక్తులారా మనమందరము నిత్యము యేసుని స్తుతించెదా. బైబిల్ బల్ల వాడుకుంటామండి. పాఠ్యంప శ్రేష్ఠ గ్రంథం బైబిల్. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమ తోడ నడుగును ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్ అదే స్తుతి If you read every day, if you help along the way, oh the best good to read in the Bible. ఉదయకాల సమయంలో ప్రియులరా, అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామమును బట్టి అందరికి కూడా ప్రైజ్ రాడండి. ఆరాధన కొరకై నిర్గమాకాండము 26వ అధ్యాయము నిర్గమాకాండము 26వ అధ్యాయము 10వ వచనాన్ని ప్రియులారా అందరం కలిసి చదువుకుంటాం. నిర్గమాకాండము 26వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కలిసి చదువుకుంటాం. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. మళ్ళీ చదువుకుంటామండి. మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలెను. తర్వాత యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటామండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోనూ ఆరాధింపవలెనను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటామండి. ప్రియ పరలోక తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, వచ్చిన మీ ప్రజలందరినీ బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. రావాల్సినటువంటి వారిని ప్రభా నడిపిస్తున్నామని మీ సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నాం. మీ దయను మీ కనికరాన్ని కోరుకుంటున్నాం. ప్రభా, సహాయం చేయండి. ప్రభా, మీ కృపాన్ని మీ క్షేమం మాతో ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, రావాల్సిన మీ ప్రజలు నడిపించండి. వాక్య వెలుగులో ప్రభా మిమ్మల్ని ఆరాధించడం సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధులను ప్రార్థిస్తూ పాట ద్వారా మిమ్మల్ని స్తుతించడానికి గణపరచడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు చెల్లిస్తున్నాం. గత సంవత్సరాన్ని కూడా కీడు నష్టము అపాయం శత్రుపై విజయాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. కాపాడుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధుల నామమును బట్టి ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మోసేతో దేవుడు చెప్తున్న మాట నిర్గమాకాండము 26వ అధ్యాయము 15వ వచనం చదవండి. మరియు మందిరమునకు
ఇక్కడ తుమ్మకర్రను దేవుడు మరి దేవుని ఇంటి కొరకే వాడుకుంటున్నాడు. తుమ్మకర్రను దేవుని ఇంటి కొరకే వాడుకుంటున్నాడు. మోసేతో దేవుడు చెప్తున్న మాట, మరియు మందిరమునకు తుమ్మకర్రతో నిలువు పలకలు చేయవలను, వెడల్పు పలకలు కూడా చేయమని చెప్తున్నాడు. అయితే ఈ దేవుని యొక్క ఇంటి కొరకే వాడిపోతున్నటువంటి ఈ తుమ్మకర్రకు దేవుడు ఎంతో దేవుని మందిరంలో ఘనత ఇచ్చినాడు, ఎంతో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినాడు. ప్రియులారా, 2024 సంవత్సరం కిందట యేసుక్రీస్తు ప్రభువు వారి లోకానికి వచ్చి మనల్ని కూడా దేవుడు తన ఆలయంగా చేసుకున్నాడు. 1 కొరింథీ రాసిన పత్రిక 1 కొరింథీ 6వ అధ్యాయం 19వ వచనం చదవండి ప్రియులారా. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ప్రియులారా, తుమ్మకర్రను దేవుడి యొక్క మందిరానికి వాడుకున్నాడు. అలాగనే ఆ దినాల్లో మోసకాలంలో దేవుని మందిరం నిర్మాణం కొరకై తుమ్మకర్రను దేవుడు వాడుకుంటే, ఈ దినాల్లో దేవునికి ఈ దేహము దేవునికి ఒక ఆలయంగా ఉండడానికి కొరకై దేవుడు మనల్ని సజీవంగా ఉంచుతా వచ్చినాడు. అంత మాత్రమే కాదు, మనమందరము ఆయా భాషలు, ఆయా ప్రాంతాలకు చెందినవారు, ఆయా మరి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరం కూడా మరి మనం ఈ విధంగా కూడుకుంటున్న కారణం ఏంటంటే దేవునికి నివాస మందిరంగా మనం కట్టబడుచున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. ఎఫెసీ 2:22 చదవండి ప్రియులారా. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై, ప్రియులారా, ఆత్మ మూలంగా మనము కూడా దేవునికి నివాస స్థలమై ఉన్నట్లు కట్టబడుచున్నాం. ఇప్పుడు తుమ్మకర్రను దేవుడు దేవునింటి కొరకే వాడుకున్నాడు. ఇప్పుడు మనలని దేవుడు కూడా ఆయన మందిరంలో ప్రశస్తమైన వారముగా, ఆయన ఇంటిలో ఒక ఘనమైన వారముగా, ఆయన ఇంటిలో దేవుడు ఈ మందిరానికి ఉన్నటువంటి ఈ ప్రియులారా యొక్క పలకలు ఏ విధంగా స్థిరంగా ఉన్నాయో అలాగనే దేవుని మందిరంలో కూడా మనల్ని ఏం చేసుకున్నాడంటే ప్రియులారా, ఆయన నివాస మందిరంగా మనల్ని చేసుకున్నాడు. మనల్నే ఆ దినాల్లో తుమ్మకర్రను వాడుకుంటే దేవునికి నివాసం మందిరంగా ఉండడానికి కొరకై ఇప్పుడు మనలనే దేవుడు ఆయన ఆలయంగా చేసుకుంటూ వచ్చినాడు. మనమందరం కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలంగా మనము కట్టబడుచున్నాం. ప్రియులారా, తుమ్మకర్రను ఇంకా దేని కొరకు వాడుకున్నాడు? నిర్గమాకాండము 25వ అధ్యాయము 10వ వచనం. 25:10 వారు తుమ్మకర్రతో ఒక మందసమును చేయవలెను. ఇక్కడ తుమ్మకర్రతో దేవుని మందిరం నిర్మాణమే కాకుండా దేవుని మందిరంలో ఉండాల్సిన మందసాన్ని కూడా తుమ్మకర్రతోనే దేవుడు చేయమంటున్నాడు. ఈ తుమ్మకర్రతో చేయబడిన మందసంలో ఏమున్నాయంటే 16వ వచనం. ఆ మందసములో ప్రియులారా, ఇప్పుడు దేవుని శాసనాలు ఉండేటువంటి మందసాన్ని దేవుడు మోసే చేత తుమ్మకర్రతో చేయమని చెప్పినాడు. ఇప్పుడు మన జీవితంలో ఈ వాక్యాన్ని కనుక పరిశీలించుకున్నట్లయితే ఇక రాబడుతుంది 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం. పరిశుద్ధాత్మ కలిగిన ఆనందమును గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యమును అంగీకరించి ప్రియులారా, ఇప్పుడు ఈ మందసంలో ఏమున్నాయండి? దేవుని యొక్క శాసనములు. ఇప్పుడు మనలని తుమ్మకర్రను దేవుడు మందసం ఏ విధంగా చేయమని చెప్పినాడో మనలనే దేవుని యొక్క వాక్యము మన హృదయంలో ఉపద్రవం వచ్చినా, శ్రమ వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, శత్రుపరాలు వచ్చినా, సమాధానం లేకుండా ఇటువంటి అన్ని పరిస్థితులు కూడా గత మాసాలన్నీ కూడా ప్రతి పరిస్థితులలో ఇదొక ఉపద్రవమేమో మనకు. కరోనా లాంటి పరిస్థితుల్లో పెద్ద ఉపద్రవం మనకు. 1వ కరోనా కానీ 2వ కరోనా కానీ ఇప్పుడు ఇంకోటి వచ్చింది, అది ఏదో వైరస్ అంట. చైనా మొత్తం లాక్డౌన్ వార్తలు వింటున్నాం. ఇంకా భయంకరమైనది. ఇటువంటి ఉపద్రవాలు ఇవన్నీ కూడా ఆ దినాల్లో తెస్సలోనిక సంఘం గొప్ప ఉపద్రవంలో దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి హృదయంలో చేర్చుకుంటే
క్రీస్తుని పోలి వారు నడుచుకున్నారు. ఈ దినాల్లో మనం కూడా వారి వారి పరిస్థితులను బట్టి ఎన్నో ఉపద్రవాలు గుండా మరి వచ్చినటువంటి వారం మనం. ఇప్పుడు ఒక మందసంగా మనం ఉండడానికి కొరకై మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఒక మందసంగా మనం ఉండడానికి కొరకై ఈ మందసంలో ఏమున్నాయంటే దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు మన హృదయంలో ఏముందండి? 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1:6 మళ్ళీ చదవండి. పరిశుద్ధాత్మ కలిగిన ఆనందముతో గొప్ప ఉపద్రవమందు ఇప్పుడు దేవుని యొక్క వాక్యము నిలుపుకున్నటువంటి హృదయాలుగా మనం ఉన్నాయి. అనగా ఇప్పుడు ఈ దినాల్లో ఒక మందసం వల్లే మనం ఉన్నాం. ఒక్కొక్కరం ఒక మందసం వల్లే. ఒకవేళ ప్రియులారా అనేకులు దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో నింపుకున్నటువంటి వారు. గలతీ పత్రికలో పౌలు గారు ఇంకో మాట చెప్తాడు. గలతీ పత్రిక 3:27 చదవండి ప్రియులారా. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ చాలా ప్రియులారా. ఇప్పుడు మందసంలో ఏమున్నాయంటే దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి. అలాగనే మనల్ని కూడా ఒక మందసం వల్లే మనల్ని దేవుడు చేయడం కొరకై తుమ్మకార లాంటి మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు. ఇప్పుడు మన హృదయంలో వాక్యం ఉంది. మన హృదయంలో వాక్యం ఉంది. క్రీస్తుని మనం ధరించుకున్నాం. ఇప్పుడు మందసము ఏం ధరించుకున్నదంటే మందసంలో ఏమున్నాయంటే ప్రియులారా దేవుని యొక్క శాసనాలు ఉన్నాయి. తుమ్మకరను దేవుని మందిర నిర్మాణం కొరకు వాడుకున్నాడు దేవుడు. అది నెల మోసే కాలంలో. ఈ కాలంలో యేసుక్రీస్తు పిల్లవారి ద్వారా దేవుడు మనల్నే మన దేహాలనే ఆయనకు ఆలయంగా చేసుకున్నాడు. మోసకాలంలో దావీదుడు మోసకాలంలో తుమ్మకర్రతో మందసానం చేసుకుంటే ఆ మందసంలో దేవుని యొక్క శాసనాలు ఉంచితే దేవుని యొక్క శాసనాలు, దేవుని యొక్క నియమాలు, దేవుని యొక్క ఆ ప్రేమ కలిగిన మాటలు హృదయాలు కలిగినటువంటి మనల్ని ఒక మందసంగా దేవుడు చేసుకున్నాడు. ఇది అద్భుతమైనటువంటి గొప్ప ధన్యత నీకు నాకు. ప్రభునందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రియులారా. దేవుడు ఇంకా మందసాన్ని ఏం చేయమన్నాడు? మందసంతో ఏ విధంగా వాడుకుంటున్నాడు? నిర్గమాకాండము 25:23 25:23 మరియు ప్రియులారా నువ్వు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. ఇక్కడ బల్లలో ఏముంది? 30వ వచనంలో చదవండి అక్క. నిత్యమును నా సన్నిధి రొట్టెలు అక్కడ ఈ బల్లం పైన ఉన్నాయి. ప్రియులారా దేవుని ఇంటి నిర్మాణమైన దేవుని మందిరంలో ఉండాల్సిన మందసానైనా దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి బల్లనైనా దేవునితో చేయమని చెప్తున్నాడు దైవజనుడైన మోషేతో దేవుడు. అంటే ప్రియులారా తుమ్మకర్రను దేవుడు వాడుకుంటున్నాడు. తుమ్మకర్రను ఇక్కడ వాస్తవంగా ఇదే వాక్యాన్ని ఈ తుమ్మకర్ర ఈ బల్లలో ఏమున్నాయంటే సన్నిధి రొట్టెలు ఉన్నాయి. ఏమున్నాయండి? ఈ సన్నిధి రొట్టెలు ఎటువంటివి అంటే 1 సమూయేలు గ్రంథంలో ఉంది. 1 సమూయేలు గ్రంథము 21:6 1 సమూయేలు 21:6 అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప లేకపోగా ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు. ఇక్కడ ఈ సన్నిధి రొట్టెలు ఎటువంటివి అండి? ప్రతిష్ఠితమైనవి. ఎటువంటివి ప్రియులారా? ప్రతిష్ఠితమైనటువంటివి ఈ రొట్టెలు ఈ బల్ల పైన ఉన్నాయి. ప్రియులారా వాస్తవంగా దేవుడు యేసుక్రీస్తు పిల్లవారిని 2024 సంవత్సరం కిందట ఈ లోకానికి పంపించి తుమ్మకర్రను దేవుడు వాడుకొని బల్లని ఏ విధంగా చేసి ఆ బల్ల పైన ప్రియులారా సన్నిధి రొట్టెలు అనగా ప్రతిష్ఠించబడినటువంటి పవిత్రపరచబడిన రొట్టెలు ఏ విధంగా ఉన్నాయో మన హృదయాలను కూడా దేవుడు, మనల్ని కూడా దేవుడు ప్రియులారా దేవుడు ప్రతిష్ఠించుకున్నటువంటి ప్రజలుగా, పవిత్రపరచబడిన ప్రజలుగా మనల్ని చేసుకున్నాడు. దేవుని యొక్క వాక్యం చూడండి. యోహాను సువార్త 6:56 యోహాను సువార్త 6:56 నా శరీరమును తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును. ఇప్పుడు దేవునికి ప్రతిష్ఠించుకున్నటువంటి కుమారుడిని యేసుక్రీస్తు ప్రభువారు, పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులారా తండ్రికి ఏ విధంగా ప్రతిష్ఠించుకున్నాడో మనల్ని కూడా దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి పంపించి ప్రియులారా సన్నిధి రొట్టెలు ఎటువంటి పరిశుద్ధమైనవో, దేవుని యొక్క సన్నిధి యొక్క రొట్టెలు ఎటువంటి ప్రతిష్ఠించబడినవో మనల్ని కూడా యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ప్రియులారా మనల్ని కూడా అనేకులకు
జీవాహారాన్ని పంచిపెట్టేటువంటి ప్రజలుగా దేవుడు చేసుకున్నాడు. ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలుగా, పవిత్రపరచబడిన ప్రజలుగా దేవుడు మనల్ని చేసుకుంటూ వచ్చినాడు. ఇదంతా ఎట్లా జరిగిందంటే యేసుక్రీస్తు ప్రభువు వారు 2024 సంవత్సరం కిందట ఈ లోకానికి వచ్చుట చేత. పిల్లరా, ఇదొక గొప్ప భాగ్యము. దేవుని మందిర నిర్మాణమైన, దేవుని మందిరంలో ఉండాల్సిన మందసం విషయమైన, దేవుని మందిరంలో ఉండాల్సినటువంటి పిల్లరా బల్లైన దేంతో చేసినాడు? తుమ్మకర్రతోనే. మనల్ని కూడా దేవుడు ఆయన ఆలయంగా చేసుకున్నాడు. మనల్ని కూడా దేవుడు దేవుని యొక్క వాక్యాన్ని కలిగినటువంటి మందసం వల్లే మనల్ని చేసుకున్నాడు. మనల్ని కూడా దేవుడు ప్రతిష్ఠించబడినటువంటి ప్రజలుగా మనల్ని చేసుకొని అనేకులు యేసుక్రీస్తు ప్రభువు వారు జీవం కలిగినటువంటి ప్రభు ఎలాగైనాడో ఆ ప్రభు యొక్క జీవాన్ని మనం కూడా పొంది ప్రతిష్ఠించబడినటువంటి వారంగా, పవిత్రపరచబడిన వారంగా మనం కూడా ఉండి అనేకులకు ప్రభు యొక్క జీవాన్ని పంచిపెట్టగలిగేటువంటి ప్రజలుగా మనల్ని దేవుడు చేసుకున్నాడు. ఇది ఒక గొప్ప భాగ్యం మనకి. ఇంకా తుమ్మకర్రతో ఏం చేయని చెప్పినాడు దేవుడు? నిర్గమాకాండము చూడండి పిల్లారా, 27వ అధ్యాయము 1వ వచనం. నిర్గమాకాండము 27:1. మరియు 5 మూరల పొడవు బలిపీఠమును. ఇక్కడ ఇంకోటి ఏం చేయాలని చెప్తున్నాడు దేవుడు? బలిపీఠమును. ఈ బలిపీఠం దేనికంటే ప్రియులారా, మన పితరులు అబ్రహాం బలిపీఠం కట్టినాడు, ఇస్సాకు బలిపీఠం కట్టినాడు, నోవా బలిపీఠం కట్టినాడు, యాకోబు బలిపీఠం కట్టినాడు. ఈ బలిపీఠాలు దేని కొరకు అంటే చూడండి, ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. ఆదికాండము 8వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద ఈ బలిపీఠం దేని కొరకంటే ప్రియులారా, పవిత్రమైనవి, పరిశుద్ధమైన వాటిని దేవుడికి బలివ్వడానికి కొరకై, దేవునికి బలివ్వడానికి కొరకై. ఇంకా అబ్రహాం కూడా బలిపీఠం కట్టాడు. చూడండి, ఆదికాండము 12వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండము 12వ అధ్యాయము 7. యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై చెప్పగా యెహోవాకు బలిపీఠమును కట్టాడు. ఈ ప్రియులారా, ఈ బలిపీఠము దేన్ని చూపిస్తుందంటే పవిత్రపరచబడినటువంటి జీవితాలను ప్రభువుకు సమర్పించుకునే విధానాన్ని ఈ బలిపీఠం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇస్సాకు కూడా బలిపీఠం కట్టాడు. ఆదికాండం 26వ అధ్యాయము 25వ వచనం. ఆదికాండం 26:25. అక్కడ కట్టించి చాలక ఈ బలిపీఠం దేని కొరకే? పవిత్రపరచబడిన జీవితం కలిగి ప్రార్థించే జీవితాన్ని చూపిస్తున్నాయి. ఈ బలిపీఠం దేని చూపిస్తున్నాయంటే ప్రతిష్ఠించుకున్నటువంటి మన జీవితాలను ప్రభువుకు సమర్పించుకున్నట్టు జ్ఞాపకం చేస్తున్నాయి. యాకోబు కూడా బలిపీఠం కట్టాడు. ఆదికాండము 35వ అధ్యాయం 7వ వచనం. ఇప్పుడు అసలైనటువంటి బలిపీఠం కిందికి బలిపీఠం దగ్గరికి మనం వచ్చినాం. ఆదికాండం 35:7 చదవండక. పారినప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమైన గనక ఇప్పుడు యాకోబు కూడా బలిపీఠం కట్టి ఇప్పుడు చూడండి ప్రియులారా, ఏల్ బేతెల్ అనేటువంటి బలిపీఠం దగ్గరికి దేవుడు మనల్ని తీసుకొచ్చినాడు. ఇది ఎంత గొప్ప ధన్యత మనకి ఈ లోకంలో ఎంత గొప్ప ధన్యత. ఏల్ బేతెల్ అనగా బలిపీఠం అనగా ఇక్కడ ఈ స్థలానికి బలిపీఠం కట్టి ఏల్ బేతెల్ అని పేరు పెట్టాడు యాకోబు. ఇప్పుడు ఏల్ బేతెల్ అనేటువంటి స్థలంలోకి మనం రాగలుగుతా వచ్చినాం. ఇప్పుడు ఈ బలిపీఠం దేని చూపిస్తుందంటే నోవా భక్తుడు గడ్డా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు భక్తులు గడ్డా. ఈ బలిపీఠం దేని చూపిస్తుందంటే పవిత్రపరచబడినటువంటి జీవిత అనుభవాలు కలిగిన మనము ప్రభువుకు సమర్పించుకున్నటువంటి విధానాన్ని బలిపీఠం చూపిస్తుంది. ఇది గొప్ప ధన్యత మనకు. ఈ తుమ్మకర్రతో దేవుడు ఇంకా ఏం చేయమని చెప్తున్నాడు? నిర్గమాకాండము 30వ అధ్యాయము 1వ వచనం. దేవుడు ఇంకా ఏం చెప్తున్నాడు తుమ్మకర్రతో చేయమని? నిర్గమాకాండం 30వ అధ్యాయం 1వ వచనం. మరియు ధూపం వేయుటకు నువ్వు ఒక వేదికను చేయవలెను. ఆ తుమ్మకర్రతో దాన్ని, ఈ ధూప వేదిక ఉంది ఇక్కడ ఏముందండి? ధూప వేదిక. ఈ ధూప వేదిక ప్రియులారా దేవుని కొరకు అంటే ధూప వేదిక. ఈ ధూప వేదిక ద్వారా మన పితరులకు, యాజకులకు మరి ఏం ఆశీర్వాదం అంటే దేవుడు కనబడి మాట్లాడేటువంటి స్థలం ఈ ధూప వేదిక. ఆ వచనం చూడండి, 6వ వచనం. నిర్గమాకాండం 30వ అధ్యాయము 6వ వచనం. సాక్ష్యము మందసము నొద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా
శాసనముల మీది కరుణాపీఠం ఎదుట ఈ ఈ యొక్క ధూపవేదికను ఉంచవలను. అక్కడ నేను నిన్ను ఇక్కడ ఈ ధూపవేదిక దేనికి ప్రయోజనకరంగా మన పితరులకు ఉండిందంటే దేవుడు వారితో మాట్లాడడానికి ఈ ధూపవేదికను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రియులారా, వాస్తవంగా లూకాసు వార్తలో కూడా యోహాన్ ఆ భక్తుని యొక్క తండ్రి జకర్యా ఆ పరిచయం చేస్తూ ఉంటే దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. దేవుని దూత ఎక్కడి నుంచి? ధూపవేదిక దగ్గర నుంచి. చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 11వ వచనం. లూకాసు వార్త 1:11 చదవండి అక్క. ప్రభు దూత ఆ ధూపవేదిక కుడివైపున నిలిచి ప్రియులారా, దేవుడు మాట్లాడే స్థలం ఏంటంటే ఈ ధూపవేదిక ఉన్నటువంటి స్థలమే. ఇప్పుడు దేవుడు మాట్లాడే స్థలం ఏంటంటే ఏల్ బేతల్ అనేటువంటి ధూపవేదిక దగ్గరికి మనం వచ్చినాం. దేవుడు సంఘం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మన ఆత్మీయ జీవితాలు కట్టబడడానికి కొరకై. తర్వాత దేవుని యొక్క వాక్యమైన ధూపవేదికను మా దేవుడు మనకి ఇచ్చినాడు. వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, మన జీవితాలను సాధి చేస్తున్నాడు. ఇది గొప్ప ఎంత ఆశీర్వాదం మనకు, ఇది మనకు ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు. ప్రియులారా, వాస్తవంగా దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే నిర్గమాకాండంలో దేవుడు తుమ్మకర్రతో మందిరాన్ని నిర్మించమని చెప్తున్నాడు, మందసాన్ని నిర్మించమని చెప్తున్నాడు, బల్లాన్ని చేయమని చెప్తున్నాడు, ప్రియులారా బలిపీఠం చేయమని చెప్తున్నాడు, తర్వాత ధూప వేదిక చేయమని చెప్తున్నాడు. ఇవన్నీ చూసుకున్నట్టయితే మొత్తానికి ప్రియులారా దేవుడు కలుసుకునే స్థలమైన, దేవుని శాస్త్రాలు కలిగిన స్థలమైన, ప్రియులారా దేవునికి ఆలయమైన, ప్రియులారా దేవునికి బలులు అర్పించే విషయం దేనైనా కూడా తుమ్మకర్రతోనే దేవుడు చేయమని చెప్తున్నాడు. ఇప్పుడు తుమ్మకర్రకు ఎంత విలువ వచ్చింది చూడండి, తుమ్మకర్రకు ఎంత ఘనత వచ్చింది. ఇప్పుడు తుమ్మకర్రకు ఎంత ప్రఖ్యాతిగా దేవుని మందిరంలో కనపడతా ఉందంటే ప్రియులారా, వాస్తవంగా దేవుడు తుమ్మకర్రను ఆ విధంగా వాడుకున్నాడు అంతే. వాస్తవంగా తుమ్మ చెట్లను ఎవరైనా ఇష్టపడతారు ప్రియులారా? వాస్తవంగా మరి మేము చదువుకునేప్పుడు ఒక పాఠం వచ్చింది, తుమ్మ చెట్టు అనే ఒక పాఠమే తెలుగులో. ఆ తుమ్మ చెట్టు పొలాలకు ఏం మేలు చేస్తుందంటే, ఒకప్పుడు తుమ్మ చెట్టును పొలాల గట్ల దగ్గర పెంచుకునే వాళ్ళంట. ఎందుకు ఆ తుమ్మ చెట్టును పెంచుకునే వాళ్ళంటే, ఆ తుమ్మ చెట్టు ఏ పొలంలో ఉంటే ఆ పొలానికి పోషకాలు లభిస్తాయంట. శాస్త్రవేత్తలు చెప్పేటువంటి విషయాలు ఇవన్నీ కూడా. తుమ్మ కర్రలు కానీ ఎంతో ఉపయోగపడేవి. ప్రియులారా, తుమ్మ చెట్లు ఏ పొలంలో గట్టులు అంటే ఆ పొలంలో ఎంతో పోషకాలు ఆ నేలకు లభిస్తాయంట. వాస్తవంగా ఇప్పుడే ఆ తుమ్మ చెట్లు కనిపించే స్థితి లేదు. ఎందుకంటే ఎవరు ఇష్టపడం, ముళ్ళులు ఉంటాయి. తర్వాత తుమ్మ చెట్టు దగ్గర పోతే ఎక్కడ కంపని ముళ్ళులు ఉంటాయో తెలియదు, పొడి ఎక్కడ పొడుచుకుంటాయో పొలంలోకి వచ్చినప్పుడు తెలియదు. తర్వాత ఆ ఆకుల ద్వారా సరైనటువంటి నీడ కూడా ఉండదు తుమ్మ చెట్టు ద్వారా. ఆ తుమ్మ చెట్టును సాధ్యం ఎవరు ఇష్టపడరు. అయితే ప్రియులారా, తుమ్మ చెట్టు ఏంటంటే అది ఒక విధమైనటువంటి చేదుగా కనపడుతుంది తుమ్మ చెక్క. ఒకప్పుడు ఇప్పుడంటే వైద్యం అందుబాటులో వచ్చింది. ఒకప్పుడు చాలా ఒక 30 సంవత్సరాల కిందట ఎవరికైనా ఈ ఊపిరితిత్తులకు నెమ్ము వచ్చినప్పుడు, అంటే నిమోనియా వచ్చినప్పుడు, దగ్గు తగ్గనప్పుడు ఆ తుమ్మ చెక్కతోనే కొంచెం వైద్యం చేసి పిల్లలకు తాపించేవాళ్ళు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఈ తుమ్మ చెట్టును ఇష్టపడేటువంటి స్థితిలో ఏది కూడా లేదు. వాస్తవంగా అది మంచిదే. వాస్తవంగా అది ఆ తుమ్మ చెట్టు వల్ల పొలానికి ఉపయోగమే, అన్నిటికీ ఉపయోగమే. అయితే ప్రియులారా, ఎవరన్నా ఇష్టపడే స్థితిలో లేదు తుమ్మ చెట్టు. ఇప్పుడు ఒకప్పుడు మనం కూడా దేవునికి ప్రయోజనమైనటువంటి వారమే, మనం కూడా దేవునికి ఉపయోగపడేటువంటి వారమే. ఎందుకనగా దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుని పోలికలు మనలో ఉన్నాయి. దేవుని ఆత్మ మనలో ఉంది, దేవుని పోలికలు మనలో ఉన్నాయి. దేవుడికి అవసరమైనటువంటి వారము. అయితే ఒకప్పుడు మనం ఎట్టున్నామంటే దేవునికి అవసరం లేనట్టుగా దూరంగా ఉంటా వచ్చినాం. ఒకప్పుడు తుమ్మకర్ర ఎక్కడో ఉండింది. అయితే మోసే ద్వారా తుమ్మకర్ర ఇప్పుడు ఎక్కడికి వచ్చిందండి? దేవుని మందిరంగా తయారైపోయింది. ఇప్పుడు తుమ్మకర్ర దేవుని శాస్త్రంలో కలిగిన మందసంగా తయారైంది. పవిత్రమైన బలులు దేవునికి అర్పించే విషయంలో ఒక బలిపీఠంగా తయారైపోయింది తుమ్మకర్ర. ప్రియులారా, దేవుడు మాట్లాడేటువంటి స్థలంగా ధూపవేదిక తయారైపోయింది. ఇప్పుడు ఎట్లా? తుమ్మకర్రకు ఇంత ఆధిక్యత దేవుడు ఇచ్చినాడు. ఒకప్పుడు మన జీవితం కూడా అంతే. ఎవరు ఇష్టపడని జీవితం ఒకప్పుడు మంది.
అసహించుకునే జీవితం, మనతో ఎవరు కూడా సహవాసం చేయడానికి ఇష్టపడలేదు. మన మాటలు, మన క్రియలు, మన ప్రవర్తన ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే, మనం మాట్లాడితే కనుక తెరిచిన సమాధి మన మాటలు. మన పెదవుల దగ్గర నుంచి మాట వచ్చిందంటే పాములకున్న విషయం కంటే భవరైంది. పాము గరిచిన వ్యక్తి అయినా ఏదో వైద్యులు దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం చేత ట్రీట్మెంట్ ఇచ్చి బతకగలుగుతున్నారు. కానీ మనుషులు మాట్లాడే విషపూరితమైనటువంటి మాటల ద్వారా ఎట్టుంటాయంటే తీర ప్రాణమే పోతుంది. ఈ దినాలు కూడా చూస్తాం పేపర్లో, టీవీలలో, ఎందుకు అంత నష్టం కలిగజేస్తున్నారంటే మాటలు తట్టుకోలేక, నిందలు తట్టుకోలేక. ఎటువంటి మాటలు అవి? విషపూరితమైన మాటలు. చూడండి ఒకప్పుడు మన జీవితం ఏందో. రోమీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదవండి ప్రియులారా. రోమా 3:9, 3వ అధ్యాయము 9వ వచనం చదవండి అక్క. అలాగైనా ఏమందము చాలక పాపమునకి లోనైన స్థితి మంది. తర్వాత 11వ వచనంలో చాలక నీతిమంతులు లేడు. ఆ తర్వాత చివర్లో వెనుక దేవుని వెదిగే స్థితిలో మనం. 12వ వచనంలో త్రోవ తప్పిపోయిన స్థితి. తర్వాత 12వ వచనం చివర్లో వెనుక మేలు చేసే స్థితి కాదు మంది ఒకప్పుడు. తర్వాత 13వ వచనంక వారి గొంతుగా తెరిచిన సమాధి, వారి నాలుగుతో మోసం చేదురు, సర్ప విషం ఉన్నది. ప్రియులారా చూడండి, ఒకప్పుడు మన మాటలు అంతే కదండి, విషం కంటే ప్రమాదం అంతే. విషపూరితమైనటువంటి మాటలు ఒకప్పుడు. ఈ నాలుక, ఈ పెదవులు, ఈ గొంతుకు ఏంటంటే అబద్ధం ఆడేది, మోసం చేసేది, మాటలు మార్చేది, అప్పటికప్పుడే మాటలు మార్చేది. అయితే ఇప్పుడు ఇటువంటి జీవితం కలిగిన మనల్ని దేవుడు ఆయన సన్నిధిగా చేసుకున్నాడు మనల్ని. ఇంకా ఎటువంటి జీవితం అంతే మంది ఒకప్పుడు. ఆ 14వ వచనంలో వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నాయి, రక్తం చిందించుటకు వారి పాదములు, నాశనము కష్టము వారి మార్గము ఉన్నది, శాంతి మార్గం వారి ఎవరెగరు. ఒక విషయంలో చెప్పాలంటే దేవుని భయం లేని స్థితిలో ఉన్నటువంటి స్థితి మనది ఒకప్పుడు. దేవుని భయం లేని స్థితి, పాపం చేయడానికి పరిగెత్తుతూ, రక్తం చిందించడానికి పరిగెత్తుతున్నటువంటి స్థితి మంది ఒకప్పుడు. మంది అటువంటి స్థితి. విజిత్ రే ముందర కూర్చోను, లేరను అరసొద్దును, రే అడుగుచ్చారా విజిత్, లేను అమ్ములో కూర్చోము, ములగో. ప్రియులారా ఒకప్పుడు మన స్థితి అది. మన మాటలు అయితేనేమి, మన మార్గాలు అయితేనేమి. అయితే ఇటువంటి ఎవరు ఇష్టపడలేదు మన జీవితాలను. అయితే ఎవరు ప్రేమించినటువంటి మనలని, ఎవరు ఇష్టపడినటువంటి మనలని యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చి మన పాపముల కొరకై, మన దోషముల కొరకై, మన అతిక్రమముల కొరకై కలవరిశిలలో యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని బలిగా అర్పించుకొని తుమ్మకర లాంటి జీవితము జీవించేటువంటి మనలని ఇప్పుడు మనల్ని ఏం చేసుకున్నాడు దేవుడు? తుమ్మకరను ఏ విధంగా దేవుడు వాడుకున్నాడో దేవుని మందిరం విషయంలో, దేవుని పని విషయంలో, ఆ విధంగా దేవుడు మనల్ని అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఆ విధంగా దేవుడు మనల్ని అద్భుతంగా దేవుడు వాడుకున్నాడు. ఇప్పుడు మనం ఎంతో కృతజ్ఞులం దేవునికి, మనం రుణస్థులం దేవునికి. యోహాను సువార్త 4:24 చదవండి. యోహాను సువార్త 4:20 చదవండి అక్క. ఆయనను ఆరాధించువారు. ప్రియులారా దేవుడు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు. ఏది సత్యం అంటే దేవుని యొక్క వాక్యం సత్యం. తుమ్మకరను దేవుడు అద్భుతంగా వాడుకుంటూ వచ్చినాడు. అటువంటి తుమ్మక చెట్టు లాంటి జీవితం కలిగిన మనల్ని దేవుడు తన ఆలయంలో పిలుచుకొని ఆయన వాక్యం కలిగిన ప్రజలుగా చేసుకునే కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి సిలువలో కొరడా దెబ్బలు, అవమానాలు ఉమ్మేయించుకున్నారు. ఒక మాట అంటే ఎంతో ప్రిస్టేజ్గా ఫీల్ అయిపోయేటువంటి పరిస్థితులు ఈ దినాల్లో. అటువంటిది యేసుక్రీస్తు ప్రభువారు ఉమ్మేసి ఉంటే అసలు మౌనంగా ఉన్నాడు. ఎందుకొరకంటే ఆయన ప్రభు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఒకటి, చీకటిలో ఉన్న మానవుడు, పాపానికి దాసుడుగా ఉన్న మానవుడు పరిశుద్ధతలోకి రావాలి. నాకు నివాస స్థలంగా మానవుడు మారాలి. ఆ ప్రభు యొక్క ఉద్దేశం అది. అందుకొరకే
అవమానాలు, కొరడా దెబ్బలు, ఉమ్మి వేయించుకోవడము, వెంట్రుకలు లాగుతున్నప్పటికీ, అరచేతులతో గుద్దుతున్నప్పటికీ, ఆ ప్రభుని ఎంత సిలువ వేస్తున్నప్పటికీ కూడా మౌనంగా ఉన్నాడు. ఈ మౌనం అంతా నీ కొరకు నా కొరకే ప్రియులారా. కేవలము తుమ్మకరణ దేవుడు ఏ విధంగా వాడుకుంటూ వచ్చినాడో ఆ విధంగా దేవుడు మనల్ని వాడుకోవడానికి కొరకే దేవుడు ఆ విధంగా మనల్ని వాడుకోవాలంటే మధ్యలో మన దోషములు, మన పాపములు, మన అతిక్రమములు, మన అవిధేయతలు ఎన్నో అడ్డంగా ఉన్నాయి. వీటన్నిటి తీసివేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారే ఈ లోకానికి వచ్చి ఆయన రక్తం చేత మన ప్రతి పాపాన్ని కడిగి పవిత్రపరచుకున్నాడు. మనల్ని పవిత్రపరచుకొని మనకు గొప్ప రక్షణ ఇచ్చినాడు, రక్షణ ఆనందం ఇచ్చినాడు, దేవుని యొక్క పరిచర్యలో పాలిభాగస్తులుగా చేసుకున్నాడు, దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు మనల్ని. ఎంత గొప్ప భాగ్యము! మన కొరకు ఇంత క్రయధనం చెల్లించిన యేసుక్రీస్తు ప్రభువారికి ఈ నూతన సంవత్సరం మొదటి ప్రభు దినంలో ప్రియులారా మన ప్రతి ఒక్కరము నోరు తెరిచి ప్రభువుని ఆరాధిస్తాం. లేచి నిలబడి ఒక చిన్న చరణం మాడుకుంటామండి. ప్రైజ్ ది లార్డ్. పాట సంఖ్య అంతకుముందు పాట పుస్తకంలో ప్రియులారా 210 యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో. ఒకటో చరణం, రెండో చరణము, చివరి చరణం ఆడుకుంటామండి. 1, 2 చివరి చరణం. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరక్రమ క్రియలు తెలిపేరాము రాని, పరక్రమ క్రియలు తెలిపేరాము రాని. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యము, పరిశుద్ధ కార్యము ప్రకటించుము, పరిశుద్ధ కార్యము ప్రకటించుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. మహాత్మ్యము కలిగిన దేవుడను దించెను, మహాత్మ్యము కలిగిన దేవుడను దించెను, మహిమను విడచి నరుడుగా తెలిసే, మహిమను విడచి నరుడుగా తెలిసే. సిలువలో సాతానును జయించే, సిలువలో సాతానును జయించే. మహాత్ముగా రక్షణను సాగే మనకు, మహాత్ముగా రక్షణను సాగే మనకు. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము
అదానుల కంటేను అధికారుల కన్నా సదానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభు రాజమేలవచ్చును అధికుడు ప్రభు రాజమేలవచ్చును అందరికీ ప్రభు శిరస్సై ఉన్నాడు అందరికీ ప్రభు శిరస్సై ఉన్నాడు అందరూ పాడిదము హల్లెలూయా పాట అందరూ పాడిదము హల్లెలూయా పాట యెహోవా మహాత్ముతో పదిహేను యెహోవా మహాత్ముతో పదిహేను దయచేసి కూర్చుంటామండి.